హై ఆల్, మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకుందాం అనేది వీడియో చేస్తున్నాను. అదేంటంటే ఇంట్లో పిల్ల కనుక ఉన్నారనుకో, ఒక న్యూ బోర్న్ బేబీ, ఇంకోలేమో 3-4 years ఓల్డ్ కిడ్స్ ఉన్నారనుకో, వాళ్ళకి ఫీవర్ కానీ కఫ్ కానీ కోల్డ్ కానీ వచ్చిందనుకో, కొంచెం వాళ్ళకి వీళ్ళకి గ్యాప్ ఇవ్వండి, కొంచెం దూరం పెట్టండి. ఎందుకంటే వీళ్ళ నుంచి వాళ్ళకి చాలా చాలా స్పీడ్గా వైరస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. మా పెద్ద బాబుకి ఫీవర్ వచ్చింది ఫస్ట్, తర్వాత కోల్డ్ కఫ్ అయితే వచ్చింది. వస్తే నేను అయితే చెప్పాను, అరే తమ్ముడు చిన్న బాబు కదా, వాడి దగ్గరికి వెళ్ళకు, వాడికి కొంచెం దూరంగా ఉండరా, మళ్ళీ తమ్ముడికి వచ్చిందనుకో తమ్ముడు తట్టుకోలేడు అని చెప్పాడు. సరే అని చెప్పి నేను లేనప్పుడు ముద్దులు పెట్టేసుకొని వాడిని ఆడించేసి వాడి దగ్గరికి వెళ్ళిపోయేవాడు. నేను వద్దు వద్దు అంటే ఏడ్ చేసేవాడు. ఎలా ఫీల్ అయ్యేవాడు అంటాడు, అమ్మ నన్ను దూరం పెడుతుంది, తమ్ముడిని ఎత్తుకొద్దు అంటుంది, అమ్మకి అంటే ఇష్టం లేదు, తమ్ముడిని నన్ను ఎత్తుకొద్దు అంటుందని ఓన్లీ ఏడ్ చేసేవాడు. మమ్మల్ని ఎడుతున్నాడని చెప్పి దూరంగా ఉండి ఆడించి తమ్ముడిని అని చెప్పా అన్నాను. దూరంగా నుండి ఆడించేవాడు. నెక్స్ట్ డే మా చిన్నోడికి కూడా ఓడి దగ్గేస్తున్నాడు అనమాట. వాడికి కోల్డ్ వచ్చేసింది, సడన్ గా కఫ్ వచ్చేసింది. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ గారు అన్నారు, న్యూ బోర్న్ బేబీస్ కదమ్మా, వాళ్ళకి చాలా చాలా స్పీడ్ గా వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది, ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా అని చెప్పి అన్నారు. నాకు ఫీవర్ వచ్చిందనుకో, నేను మాస్క్ పెట్టుకుని వాడికి ఫీడింగ్ ఇస్తాను, శానిటైజర్ కూడా యూజ్ చేస్తాను. నా ఫీవర్ వచ్చినప్పుడు మా చిన్నోడికి ఫీవర్ రాలేదు, నాకు కఫ్ వచ్చినప్పుడు వాడికి కఫ్ రాలేదు. కానీ మా పెద్దోడికి వచ్చినప్పుడు మాత్రం మా చిన్నోడికి చాలా స్పీడ్గా అయితే వచ్చింది. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా చిన్నపిల్లలకి ఎలాగైనా వచ్చేస్తుంది, అయినా ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అయితే వీడియో చేసి మీకు యూజ్ అవుతుందని. మనం ఫీడింగ్ ఇచ్చే మదర్స్ కూడా మనకి ఫీవర్ కానీ కఫ్ కానీ కోల్డ్ వస్తే ఖచ్చితంగా మాస్క్ అయితే పెట్టుకొని ఇవ్వండి. ఇంకా హ్యాండ్స్ కి శానిటైజర్ యూజ్ చేయడం, అలాగే అస్తమానం హ్యాండ్స్ వాష్ చేయడం అయితే చెయ్యాలి, అది చాలా బెటర్. ఇంకా చిన్నపిల్లలకి వచ్చిందనుకో, వాళ్ళకి ముందుగా చెప్పారు, ఎంత చెప్పినా వెళ్ళలేదంటే ఇంకా మనం వాళ్ళు వేరే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి చుట్టాల ఇంటికి తీసుకెళ్ళడము, కొంచెం వాళ్ళని అటు ఇటు బయట తిప్పడము చేసి ఇలా వెళ్ళకుండా ఉంటే నీకు ఇది కొనిస్తాను అది కొనిస్తానని చెప్తే వాళ్ళు సరే అని చెప్పి అమ్మ ఇది కొనిస్తానంటుంది కదా, తన దగ్గరికి వెళ్ళకుండా ఉంటే ఇది కొనిస్తుందని చెప్పి దూరంగానే ఉంటారు అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కొంతమందికి యూజ్ అవుతుందని ఈ వీడియో చేశాను.